వెంటనే తగ్గించాలి అని చెప్పండి. సరే, రెండు స్లోగన్స్ కట్ట వీడియోది. విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, విద్యుత్ ఛార్జీలను వెంటనే, విద్యుత్ ఛార్జీలను వెంటనే, కరెంటు ఛార్జీలను వెంటనే, ప్రజలపై భారాలను వెంటనే, ప్రజలపై భారాలను వెంటనే, ప్రజలపై భారాలను వెంటనే. సిపిఎం జిందాబాద్, సిపిఎం, 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 సిపిఎం. ప్రజలపై భారాలను వెంటనే, ప్రజలపై భారాలను వెంటనే తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. ప్రజలపై భారాలను వెంటనే తగ్గించాలి, ప్రజలపై భారాలను వెంటనే తగ్గించాలి, ప్రజలపై భారాలను వెంటనే తగ్గించాలి. సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్. పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి, 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 పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి. సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్. మారిపోతాయి, వేడి తగులుతాయి. తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలపై భారాలు మోపినటువంటి కరెంటు ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి ఈరోజు భోగి పండుగ సందర్భంగా భోగి మంటల్లో కరెంటు ఛార్జీలు ఏదైతే అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిందో ఆ బిల్లుల్ని భోగి మంటల్లో వేసి దగ్ధం చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈ భోగి సందర్భంగా ఇక్కడ కర్ణాటక నాగపల్లికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి కరెంటు బిల్లులన్నీ కూడా విద్యుత్ బిల్లు పెరిగినవి ఇప్పుడు భోగి మంటల్లోకి వేసి దగ్ధం చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మొత్తం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం బాధడే బాధడు అనే నినాదం తీసుకొని మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేసింది. మేము అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు పెంచమని చెప్పేసి ఆ రోజుల్లో చెప్పింది. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే 17,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు మోపినటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. తక్షణం పెంచినటువంటి సరిఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి తెలుసు, గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మొత్తం ఇట్లాంటి ఛార్జీలు పెరిగిన సందర్భంగా పెద్ద పోరాటం చేసి ఆ రోజుల్లోనే దాదాపు 3 సిపిఎం పార్టీ కార్యకర్తలు బలి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది పోరాటం సందర్భంగా. మరి అట్లాంటిది ఇప్పుడు ప్రజల్లో పెద్ద వ్యతిరేకత వస్తుంది, ఛార్జీలు పెంచకూడదని చెప్పేసి. మరి అట్లాంటి పోరాటానికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం అర్థం చేసుకొని తక్షణం పెంచినటువంటి ఛార్జీల్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇట్లనే కనుక ప్రభుత్వం తగ్గించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.